పొద్దున్నే వస్తుంది సన్ రైజ్. ఈ రోజు మనమున్న కాలేజ్ వైజ్. సో మరి చాలా ఎనర్జీగా ఉన్నారు కాబట్టి షో స్టార్ట్ చేద్దామా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలా. సో తగ్గేదేలలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బయట మీరు లైన్ వేసిన అమ్మాయి గాని అబ్బాయి గాని మీకు నెక్స్ట్ లెక్చరర్ గా వస్తే మీరు ఏమని ఫీల్ అవుతారు? నీ పేరు? శ్రావణి. శ్రావణి, బయట నువ్వు లైన్ వేసిన అబ్బాయి నీకు లెక్చరర్ గా వస్తే నువ్వు ఏమని ఫీల్ అవుతావు? మా పేరెంట్స్ చెప్పేస్తారేమో అని భయపడతా. అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో. సో నువ్వు లైన్ వేసిన అబ్బాయి మీ పేరెంట్స్ చెప్పేస్తారని భయపడుతున్నావా? yes. భయపడితే ఉంది, వెళ్ళి సంబంధం మాట్లాడతాడేమో, దానికి భయపడతా ఎందుకు? మాట్లాడ్డా? మరి అంతేలే, ఇంత అందంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి సంబంధం అడుగుతాడబ్బా. అవునరా, నిజంగా చూసావా అవతల కూడా కుళ్ళు కొట్టినా నీ అందం చూసి. అది అది మనకు కావాలి. కానీ ఏం తింటావో చెప్పవా? నేను కూడా నీలాగా సన్నంగా బుర్ర తింటది. మరి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? రూబెన్. రూబెన్. రూబెన్ కొడతావేంటి? రూబెన్, నువ్వు బయట లైన్ వేసే అమ్మాయి నెక్స్ట్ డే నీ కాలేజ్ లెక్చరర్ గా వస్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇంకా లైన్ వేయడం ఈజీ అనుకుంటా. అమ్మ నీ పేరు? ఆదిశ్రీ. ఆదిశ్రీ, బయట నువ్వు లైన్ వేసిన అబ్బాయి నీకు లెక్చరర్ గా వస్తే నువ్వేం ఫీల్ అవుతావు? అంటే మార్క్స్ తగ్గించేస్తారేమో అని. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మార్క్స్ తగ్గించేస్తారేమో చెప్పి భయపడతావా? అసలు మనకి మార్కులే రావు కదా, అసలు మనకి మార్కులే రావు కదా. నీ పేరు? ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్, నువ్వు బయట లైన్ వేసే అమ్మాయి నెక్స్ట్ డే నీ కాలేజ్ కి లెక్చరర్ గా వస్తే నువ్వేం చేస్తావు? మిస్ అయింది అనుకున్నా కానీ మిస్ గా వచ్చింది. ఐ యామ్ హ్యాపీ. మిస్సెస్ చేసేసుకుంటావు అనమాట నెక్స్ట్. చేసుకుంటావు. ఆవిడ లెక్కలు 2 రెళ్ళు ఎంత అనగానే అంటుంటాడు. నీ పేరు? సుజిత. సుజిత, నువ్వు బయట లైన్ వేసిన అబ్బాయి నెక్స్ట్ డే లెక్చర్ కి వచ్చాడు అనుకో, నువ్వేం ఫీల్ అవుతావు? లైన్ వేయాలని ఆలోచించాలి లేదా లెక్చరర్ గా వచ్చాడని ఆలోచించాలని ఆలోచిస్తా. ఓహో, మొత్తం మీద ఆలోచిస్తావు. జాతి రత్నాలు రా మీరు. ఇప్పుడు ఎలాగా ట్రాప్ చేయాలి, ఎలా పడేయాలని ఆలోచిస్తావా? ఎస్. ఓహో, తగ్గేదేలో మన నెక్స్ట్ క్వశ్చన్. కాలేజ్ లో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయ్యారు? భవ్య. కాలేజీలో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయ్యావు? క్లాస్ లో నిద్రపోయినప్పుడు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం చేసావు నైట్ అంతా? రీల్స్ చేశాను. రీల్స్ చేసావా? ఏం చేసావమ్మా? బటర్ఫ్లై బటర్ఫ్లై అదా? దుర్గా ప్రసాద్, నువ్వు కాలేజ్ లో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయిపోయావు? ఫ్రెండ్స్ లేచిపోవడానికి హెల్ప్ చేసినప్పుడు. నీ పేరమ్మా? జాహ్నవి. సో జాను, కాలేజీలో ఎలాంటి పనులు చేసి సస్పెండ్ అయ్యావు? మా ఇంట్లో వాళ్ళు బయటకు గెంటేసినప్పుడు, కాలేజ్ వాళ్ళు షెల్టర్ అడిగినప్పుడు. కాలేజీలో ఎవరా షెల్టర్ ఎవరా? మనకి క్లాస్ రూమ్ లో ఇస్తారు. క్లాస్ రూమ్స్ ఇస్తారా? ఇస్తారు మొత్తం మీద. అంటే మొత్తం మీద నువ్వు బయటికి గింటెత్తగా రెడీగా ఉన్నారు అత్తయ్య గారు. రెడీ? నీ పేరు? శివ. 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 శివ, నువ్వు ఎలాంటి పనులు చేసి కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యావు? ఆదివారం సెలవు అని చెప్పి కాలేజ్ లో లవర్స్ కి షెల్టర్ ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అంటే ఎవరికైనా హెల్ప్ చేసే వాళ్ళు లవర్స్ కి ఎవరికైనా? చేశాను. సరే, ఏం హెల్ప్ చేసావు నువ్వు? మా ఫ్రెండ్ లవర్ రమ్మంటే మా కాలేజ్ లో షెల్టర్ ఇచ్చాను. ఆగరా, అసలు కాలేజ్ లో షెల్టర్ ఎక్కడ దొరుకుతున్నా నీకు? క్లాస్ రూమ్ లో. సో నువ్వు ఎలాంటి పనులు చేసి కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యావు? కాలేజీలో ఏసీలు ఖాళీ ఉన్నాయని చెప్పి మొత్తం అన్ని నమ్మేశా. మంచి పద్ధతి కాదే ఇది. ఎంతసేపు అమ్ముకు దబ్బడమే మన పని. అరే, అంటే ఇక్కడ వాడట్లేదు కదా పాపం, బయట జనాలకైనా ఏసీ దొరుకుద్ది కదా అని చెప్పి అమ్మాడు. ప్రజాసేవ. మీ వాళ్ళకి చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. నేనే వాళ్ళ ధైర్యం అయినప్పుడు టాస్క్ ఎలా చేస్తారు? జుజుబి టాస్క్ అర్థమవుతుందా? సో అవి పక్కన పెట్టు, పాటల తర్వాత టాస్క్ చేసి చూపించండి. అర్థమైందా?
టాస్క్ చేస్తారు మా వాళ్ళు. చేస్తారా? మరి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో టాస్క్ చేయడానికి నా పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి పార్టిసిపెంట్స్ ఉన్నారు, టాస్క్ చేయడానికి ప్రాపర్టీస్ కావాలి కదా. ప్రాపర్టీస్ ప్లీజ్. టాస్క్ చేయడానికి నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. టాస్క్ ఏంటి అశోక్? టాస్క్ చేయడానికి నా ప్రాపర్టీ కూడా రెడీగా ఉంది. టాస్క్ ఏం లేదబ్బా. సో క్యాబేజ్ ఉంది కదా, ఐస్ క్రీమ్ ఉంది కదా, ఈ క్యాబేజీ మీద ఈ ఐస్ క్రీమ్ వేసుకుని క్యాబేజ్ తో పాటు తినేయాలి. అంతేనా? మోసం పట్టుకుంటే అన్న మరి లేకపోతే టాస్క్ అంటే ఏసీలో కూర్చోబెట్టి చేస్తావా? చేస్తావా? ఏదైనా చేస్తాను రా, నేను ఉన్నాను కదా, నేనే మీ ధైర్యం కదా. ఉన్నామనే భయం చేస్తాం. అదే. సో టాస్క్ చేయడానికి నా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. ఫస్ట్ పార్టిసిపెంట్ సెకండ్ పార్టిసిపెంట్ కాదు, నాకు మళ్ళీ చిన్న థాట్ వచ్చిందన్నమాట. నీకేంట్రా గడి గడికి ఏదైనా పురుగు తిరుగుతుంది. పురుగు, దాని పేరు సత్య అని పెట్టాను. సైలెంట్ గుండు. ఓకేరా. ఇప్పుడు ఒకటి తింటే ఏం బాగుంటది? ఇద్దరు తింటే బాగుంటది కదా. చూసావా సత్య పురుగు నీకు ఎన్ని తెలివితేటలు ఇస్తుందో. ఏడ్చిందిలే, చచ్చిపోయింది అది లోపల. సో ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా యాపిల్ తింటారు చూడలాగా ఫోటో షూట్ లో. సో అలాగా క్యాబేజీ పెట్టుకుని ఐస్ క్రీమ్ వేసుకుని ఇద్దరు కొరుకు తినాలన్నమాట. మేము చేసి చూపిస్తాం, అంతే కదరా? అంతే. అది అమ్మ గివ్ అప్ ఇవ్వదంట, కొద్దిగా మేకప్ ఇవ్వండి ఇవిడికి. ఓకే రెడీయా? రెడీ. రెడీ 1 2 3 క్లాప్స్ అమ్మా, గో. నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా ఏడులో నజరు ఇంకా ఓపెన్ డ్రెస్ బ్రేకులేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 2 రోజులైంది కదా ఫోన్ చేసి. చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు వాడేసి ఆరేసిన వెట్టు టవల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. బాగున్నారా? అలవాటు ఉందండి, ఓ తెగ తినేస్తున్నాడు. దాని క్యాబేజ్ అనుకునే తిన్నావు కదా, నిజం చెప్పు. దీన్ని క్యాబేజ్ అనుకున్నారా ఇంకేమన్నా అనుకున్నారా? ఇప్పుడు ఒక ఇస్తరా కొంటే కుక్కలు పడిపోతాయి చూడు, అలా చేశారా దీన్ని. ఎంత ఆకలి మీద ఉన్నారు చెప్పండి రా, ఫస్ట్ ఇటు చెప్తారు. ఎంత ఆకలి మీద ఉన్నావు? ఇంత ఇంత ఎంత ఎంత కూడా ఉంటుందా? వీడికి వీడు మరీ ఆకలి మీద ఉన్నట్టున్నాడు. నీ సైడ్ మరీ దారుణంగా ఉంది. ఇదేంటంటే కుక్కలు చెంపిస్తారు కన్నా దారుణంగా తయారైంది దీని పని. సో నువ్వెంత ఆకలి, నీకెంత ఆకలి ఉంది? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఆకలి. నీది మామూలు ఆకలి కాదురా బాబాయ్, బాబోయ్ అనవసరంగా పిలిచాను రా బాబు మిమ్మల్ని. బాబా సత్య, ఎందుకైనా మంచిది ఆ పక్కన కొంచెం దూరంగా ఉండవా? అది మామూలు ఆకలి మీద లేడు అసలు. అసలు అది మరి దాని క్యాబేజ్ అనుకోండి. ఇప్పుడు భీమిలి కబడ్డీ జట్టులో దండరాజు తింటాడు చూడు పరోటాలో, 50 అంటే 49 అంటే అయితే ఫస్ట్ నుంచి పెట్టి అంటాడు. అవును. అరే మా టీం అంటే అంత స్ట్రాంగ్ ఉంటారు, అంత హెల్దీ ఫుడ్ తింటారనమాట. ఓకే, మరి నువ్వు కూడా తినొచ్చు కదా, హెల్దీగా ఉంటావు. ముందు నువ్వు తిను, లావ్ అవుతావు. సో ఈ నితిన్ లోకేష్ ఇలా అరాచకం చూసిన తర్వాత నిజంగా ఏంట్రా మీరు మనుషులు ఇంకేమన్నా. సో వాళ్ళ అరాచకం చూసిన తర్వాత నా మైండ్ పోయిందనమాట. నాకు రిఫ్రెష్మెంట్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా టీం వాళ్ళని పిలిచేస్తాను. లెట్స్ వెల్కమ్ యోగాంబిక అండ్ భౌమ్య. Shake
దేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమక ముల నాదాన యమక గమక ముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా హర హర మహాదేవ్ సో క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి, అలాగే టాస్క్ కూడా బాగా చేయరు కదా. మరి ఇదే ఓపులో గేమ్ రౌండ్కి వెళ్ళిపోదాం. గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ కిలాడి లేడీ. సో సత్య, కిలాడి లేడీ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్ కావాలి కదా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్. సో కిలాడి లేడీ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఎలా లేడీ గేమ్ ఆడద్దామా? ఆడేద్దాం. మా వాళ్ళ సౌండ్ చూడు. రెడీయా? రెడీ. సో చాలా ఎనర్జీగా ఉన్నారు మా వాళ్ళు కూడా. మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? yes స్టార్ట్ చేద్దాం. మరి గేమ్ స్టార్ట్ చేయాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. అవును కదా. మరి ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే పార్టిసిపెంట్ నాకు కూడా రావాలి. సో కిలాడి లేడీ గేమ్ ఆడడానికి ఫీల్డ్ లోకి అయితే వచ్చేసాం. ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, పార్టిసిపెంట్లు కూడా రెడీగా ఉన్నారు కదా. మరి గేమ్ ఏంటి అశోక్? సో గేమ్ ఏంటంటే ఇక్కడ వాటర్ బెలూన్స్ ఉన్నాయి కదా. సో యువతల చున్నీ పట్టుకుని 2 మెంబర్స్ ఉంచుంటారు అనమాట. సో ఎవరి టీం లీడర్ వాళ్ళు దీంట్లో సపోర్ట్ చేయాలి, అంటే పార్టిసిపేట్ చేయాలి. సో ఒక వాటర్ బెలూన్ తీసుకుని ఆ చున్నీలోకి ఎలా వేస్తే మా టీంలో ఉన్న వాళ్ళు, మా టీం ఆడితే మాట, మీ టీం అయితే మాట. సో మా టీం వాళ్ళు చున్నీతో పట్టుకుని ఆ చున్నీని ఇలా పైకి వేస్తే ఈ నెట్ట పై నుంచి వెళ్ళి అవతల పడతాయి కదా. ఇంకో పర్సన్ ఉంటారు కదా. సో ఆ పర్సన్ ఈ టబ్బతో అలా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకుని టబ్బులో వేయాలన్నమాట. సో మరి ఎంత టైంలో వేయాలి? ఎంత టైం అంటే ఈ 3 minutes టైం అన్నమాట. 3 minutes టైంలో ఎవరు ఎక్కువ వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళ విన్నర్స్ అన్నమాట. సో ఫస్ట్ నీ టీం ఆడతారా, నా టీం ఆడతారా? సో బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు అనుకుంటున్నావు కదా. సో మీ వాళ్ళకైతే చాలా బాగా అర్థమైందిగా, మీ వాళ్ళని ఆడిపి. అనుకోవడం ఏంటి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మా వాళ్ళకి అర్థమైంది. ఆడతారు కూడా. ఆడదాంరా, ఆడదాంరా, ఆడేద్దాం. లెట్స్ ప్లే. 3 2 1 గో. అరే చల్ జాగ్రత్తగా అండి. ఇదిగో ఇదేంటో పంప పంపకాయ పైకి. పట్టుకోండిరా దాదా. అది చూసి అనుకునే అది ఇటంటే ఇద్దరు చేంజ్ అవ్వండి. తొందరగా తొందరగా. అది అది సూపర్ రా. ఫస్ట్ ఆడబొమ్మ చెక్కిలోడికి లేదంటే నీ పిక్చరే. పట్టుకో పట్టుకో పట్టుకో. అబ్బా దాదా ఇదిగో జాంకాయ పట్టుకో. అయ్యి బాబోయ్, దా ఇదిగో బొబ్బాస్కాయ. అబ్బా దాదా పట్టుకో.
పట్టుకో పట్టుకో పట్టుకో. ఆహా 3, 2, 1 టైమ్ అప్. కిలాడి లేడీ గేమ్ లో నా టీం వాళ్ళు ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. పగిలిపోయి లెక్కలేదే, ఓన్లీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. సో నా టీం వాళ్ళు 9 వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారు. సత్య టీం ఎన్ని కలెక్ట్ చేస్తారో చూద్దాం. కిలాడి లేడీ గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉంది. రెడీ 3, 2, 1 గో. గేమ్ లో నా టీం ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేసిందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో కిలాడి లేడీ గేమ్ లో నా టీం 9 వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారు. సో కిలాడి లేడీ గేమ్ లో అశోక్ మా టీం ని ఎంత డిస్టర్బ్ చేసినా సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టు మా భార్గవి సింగిల్ హ్యాండ్ తో 15 వాటర్ బెలూన్స్ ని కలెక్ట్ చేసింది. కిలాడి లేడీ గేమ్ లో నా టీమే విన్నర్. సో విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ వింటర్ టీ షర్ట్. సో రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ వింటర్ క్యాప్. సో రెండు టీంలు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో అశోక్ మరి ఎంటర్టైన్మెంట్ ని డబుల్ చేయడానికి మన చోటు మోటును కూడా పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఎట్లాగా కేజీ? కేజీ 50 యాభై ఎర్ర జామకాయలు 50 అవి తెల్లవక మామ ఎర్ర వస్తావులేవక్క. ఇవేంటి అన్నీ ఏంటంటే ఉన్నాయి అని గింజలన్నీ ఉన్నాయి ఎక్కువ కొరికినా కానీ ఏదో దౌళ్ళు అనిపిస్తున్నాయి. ఏం కాయలు కవి మామూలుగా యాపిల్లో సిమ్లాలు అవి వస్తాయి కదా, జామకాయలు ఏమని
ఏం జామకాయ ఇది జాంకాయ ఏం జాంకాయ ఉంటుందన్నా నాటి జాంకాయ ఏం జాంకాయ ఉంటుందన్నా నాటి జామకాయ కదా నాటి జాంకాయ కదా బాగున్నాయిగా డబ్బులు ఇచ్చుకోన్నా బాగుంది లేక బాగుంది లేక ఎంతక్క 10 రూపాయలా ఏం లేదు అక్కడ కామెడీ వీడియో తీస్తున్నాము ఆడ హాయ్ చెప్పు అట్లా ఇలాంటి సూపర్ డూపర్ స్టూడెంట్స్ తో ఇంకొక ఫన్ ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుదాం. Until then keep watching YouTube Plus. This is Ashok. This is Satyashree. Bye bye.